ఈ ఆమ్లెట్ తినడంలో పడి చీజ్ ఆమ్లెట్ చేస్తానని చెప్పాను, మర్చిపోయాను. ఇది ఎంజాయ్ చేస్తూ లెట్స్ మేక్ చీజ్ ఆమ్లెట్. మేము మళ్ళీ వస్తాము. బాయ్. మళ్ళీ వస్తారా తింటాము. సో మన మసాలా ఆమ్లెట్ పుష్పటాక్ అయిపోయింది. ఇప్పుడు మై టర్న్ చీజ్ ఆమ్లెట్ చేస్తున్నా. సో చీజ్ ఆమ్లెట్ ఏం కావాలో అవి తెచ్చేసుకున్నా. దీనిలో పెద్దగా చాపింగ్ ఏం లేదు, ఓన్లీ ఒక గ్రీన్ చిల్లీ సరిపోతుంది. పచ్చిమిరపకాయ మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి, అదొక్కటే పని మనకి దీంట్లో. ఇలా ఒక్క పచ్చిమిరపకాయని 4గా స్లిట్ చేసుకొని దాన్ని కూడా మళ్ళీ ఫైన్ గా చాప్ చేసుకోవాలి. చీజ్ ఆమ్లెట్ ఫస్ట్ శివ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత నాకు చెప్పారు ఎట్లా చేయాలని, అండ్ నేను చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నువ్వే బాగా చేస్తున్నావు అంటే గురువుని మించిన శిష్యురాలని అయిపోయాను అనమాట. సో నువ్వే బాగా చేస్తున్నావు అని అప్పటి నుంచి ఇంకా నేనే చేస్తాను చీజ్ ఆమ్లెట్. సో ఇలా చాప్ చేసేసుకోండి. మా పెద్దోడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం మమ్మల్ని చూడడం, శివ చేయడం చూడడం, దీంతో వాడికి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడప్పుడు అమ్మ ఎగ్ నేను పగలగొట్టిపోయినా, అమ్మ బ్రెడ్ నేను ఫ్రై చేసుకున్నా, ఇలా వాడు వచ్చి అడుగుతుంటాడు అనమాట, ఇది నేనే చేసుకున్నా అని. సో అలాగా చీజ్ ఆమ్లెట్ అడిగినప్పుడు మేబీ అరౌండ్ వాడికి 7 years ఉంటుందేమో, అంటే ఫుల్ ప్రాపర్ ఈ చీజ్ ఆమ్లెట్ ప్రాసెస్ మొత్తం చేయడం నేర్చుకుంటాను అని చెప్పినప్పుడు 7 years కి వాళ్ళ నాన్న వాడికి నేర్పించారు. సో ఆ వీడియో కూడా చాలా ఫన్నీగా ఉంటుంది, ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సాల్ట్ మరి వేసుకో, సాల్ట్ ఎంత వేస్తావు? టూ ఎగ్సా? కొంచెం ఇంకా వేయచ్చు. బటర్ చేయాలి. తీసుకురా. కొంచెం ఎక్కువ ఎందుకు ఫస్ట్ చేయాలి? ఆన్ చేయి నాన్న, స్టవ్ ఆన్ చేయి. ఇది కదా ఇంకా పట్టాయి కావాలి. నాన్న ఎట్లా ఇట్లా చేయండి. చేస్తుంది. ఏం చేస్తున్నారా? చీజ్ బటర్ తింటున్నావు నువ్వు? తింటున్నా. స్ప్రెడ్ చేయాలి అలా ఒకేసారి అయిపోతుంది. స్ప్రెడ్ రావాలి. మా పట్టాయి కావాలి. మా పట్టాయి మా పట్టాయి కావాలి. దీంట్లోనే అయిపోతుంది. పట్టాయి కావాలి. రోల్ చేయాలి ప్రాపర్గా. ఆమ్లెట్ కావాలి. ఈ పట్టాయి కావాలి. మళ్ళీ పట్టాయి ఓపెన్ అవ్వదు. పట్టాయి కావాలి. మా పట్టాయి పట్టాయి నాను ఫస్ట్ ఆమ్లెట్. నాను అన్న చేసిన ఫస్ట్ ఆమ్లెట్. ప్లేట్ తెచ్చుకున్నాను. రెడీ. నాన్న's ఫస్ట్ ఆమ్లెట్ విత్ ద హెల్ప్ ఆఫ్ నాన్న. బాగుందా? కాలిందా? ఖచ్చితంగా I made it. ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు ఎగ్స్ కొట్టేసుకుందాం. 2 eggs. సో ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చూడండి నేను చూపిస్తాను. ఏ స్పూన్ అయినా ఇంతే, కొద్దిగా ఇలా 2 times, ఒక్కసారి 2 times ఇలా వేసుకోండి. 2 eggs అయితే. సో యూజువల్గా ఇది 2 eggs లో ఒక ఆమ్లెట్ చేసినప్పుడు అది మనకి లుక్ వైజ్, ప్రెజెంటేషన్ వైజ్, సర్వింగ్ క్వాంటిటీ కూడా ఒక పర్సన్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ మనకి ఆమ్లెట్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట.
సో 2 eggs ఒక ఆమ్లెట్, అలాగే ఎన్ని ఆమ్లెట్స్ కావాలో అన్ని 2 eggs. సో ఇది బాగా బీట్ చేసేసుకుందాం. బీటింగ్ అయిపోయింది. ఇప్పుడు చీజ్ తురిమేసుకుందాం. చీజ్ వేస్తున్నాం కాబట్టి సాల్ట్ అంత తక్కువ వేసామన్నమాట. అండ్ అందులో నేను ప్రాసెస్డ్ చీజ్ వేస్తున్నాను. ప్రాసెస్డ్ చీజ్ లో ఉప్పు ఉంటుంది ఆల్రెడీ. చీజ్ ఆమ్లెట్ కి మాత్రం మీరు కూడా ప్రాసెస్డ్ చీజే ప్రిఫర్ చేయండి. అప్పుడే అది ఆమ్లెట్ తినేటప్పుడు సాఫ్ట్ గా కరిగిపోయి ఒక మెల్ట్ అయిపోయి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్. చెదార్ అండ్ మోజరెల్లా ఇవి వచ్చేసి కొంచెం సాగుతాయి అండ్ హార్డ్ గా ఉంటాయి. దానికంటే ప్రాసెస్డ్ చాలా టేస్ట్ ఉంటుంది. చీజ్ గ్రేటింగ్ అయిపోయింది. సో లెట్స్ గో టు కుకింగ్ ప్రాసెస్. సో మనకి పెనం పెట్టేసుకున్నాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. నేనైతే చీజ్ ఆమ్లెట్ ఒక డ్రాప్ ఆఫ్ నెయ్యితో చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ నెయ్యిని కొంచెం ప్యాన్ అంతా అయ్యేలాగా ఒకసారి వేసుకుంటే, ఫస్ట్ రూల్ అండర్లైన్ చేసుకోండి. చీజ్ ఆమ్లెట్ కి మాత్రం పెనం ఎక్కువ వేడి అవ్వకూడదు. అంటే మరీ అసలు పొగలు వచ్చేంత వేడి అవ్వకూడదు. మనం తాకగలిగేంత వేడి ఉండాలన్నమాట. అంతే, వార్మ్ అవ్వాలి అంతే. ఎగ్ వేసేసుకుందాం. చూసారా, వేసిన వెంటనే ఎగ్ ఉడికిపోకూడదు అనమాట. ఇట్లాగా కొద్దిగా మనకి పెనం వేడి మీరు టెస్ట్ చేసుకోవడం కోసం చెప్తున్నాను. ఇలాగా మైల్డ్ వార్మ్ గానే ఉండాలి పెనం. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఆమ్లెట్ ఇంకా కొద్దిగా ఇట్లా లిక్విడ్ గా ఉన్నప్పుడు చీజ్ మొత్తం ఓవరాల్ స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. అంతే, చూసారా మన చీజ్ ఆమ్లెట్ అయిపోయింది. ఈ చీజ్ దీన్ని మనం రోల్ చేసేయాలన్నమాట. అండ్ రోల్ చేసేటప్పుడు చూస్తున్నారా, కలర్ ఆమ్లెట్ ఇలాగే ఉండాలి. బ్రౌన్ అవ్వకూడదు, దీనికంటే ఎక్కువ డార్క్ కూడా అవ్వకూడదు. అప్పుడే మనకి సాఫ్ట్ గా వస్తుంది. అండ్ ఈ వేడిలోనే లోపల చీజ్ మంచిగా మెల్ట్ అయిపోద్ది. అండ్ తింటుంటే సాఫ్ట్ గా స్మూత్ గా భలే ఉంటుంది. సో లెట్స్ టేక్ ఇట్ టు సర్వింగ్ ప్లేట్స్. మన చీజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇలాగే మీరు గెస్ట్ కి సర్వ్ చేసేయచ్చు. లేదంటే ఈ రోల్ ని చిన్న చిన్న ఇంచెస్ గా కట్ చేసుకొని కూడా సర్వ్ చేయొచ్చు. అది ఎలా కట్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను. చూసారంటే చీజ్ జ్యూసీగా లోపల సో కటింగ్ అయిపోయింది. సో చూసారంటే ఇట్లాగ మనం ఒక టేబుల్లో ఒక 3-4 ఫ్రెండ్స్ ఉన్నాము అంటే ఇలా కట్ చేసి ఇచ్చామంటే తల ఒక పీస్ తీసుకొని తినేస్తారనమాట. సో దిస్ ఇస్ చీజ్ ఆమ్లెట్. అండ్ ఇంతవరకు మీరు చీజ్ ఆమ్లెట్ కనుక తినుండకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ట్రస్ట్ మీ, ఇక మీదట ప్రతి అకేషన్లో మీరు కొంచెం వర్షం పడుతుంది, ఏమైనా స్నాక్ చేసుకుందామంటే దట్ విల్ బి చీజ్ ఆమ్లెట్. అంత యమ్మీగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఎగ్ తినని వారు, ఇంతవరకు ఎగ్ తినకుండా బట్ ఎగ్ ట్రై చేయాలి, ఎప్పుడన్నా ఒకసారి తినాలి అన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి, ఆ ఎగ్ స్మెల్ తెలియకూడదు, ఎగ్ అని తెలియకూడదు అలా అనిపిస్తే మాత్రం ఇది ట్రై చేయండి. బికాస్ మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో ఎవరైనా ఎగ్ అంతవరకు తినకుండా హెసిటేట్ చేస్తూ తినాలని ఉంది అన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి ఇది చేసి ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళు థరోగా ఎంజాయ్ చేశారు. స్పెషల్లీ మా కజిన్ శ్రావణి అని ఉంటుంది, తనకి ఇది ఇచ్చినప్పుడు ఇట్ బికేమ్ హర్ ఫేవరెట్ అనమాట. తను నాన్ వెజ్ అస్సలు తినదు, బట్ చీజ్ ఆమ్లెట్ మాత్రం అడిగి చేయించుకొని మరీ తింటుంది. సో మీకు కూడా ట్రై చేయాలని ఉంటే చీజ్ ఆమ్లెట్ తో ట్రై చేయండి. అసలు వీడియో స్టార్ట్ అయిన లవ్ చేసుకున్నాం, ఏం చెప్పొద్దా? నెక్స్ట్ నువ్వు టేస్ట్ చెయ్యి. వీడేమో ఎప్పుడు సాస్ తోటే డిప్ చేసి తింటాడు. అంటే చీజీ క్రీమీ అండ్ యమ్మీ. ఇది నా ఫేవరెట్. యాక్చువల్లీ ఈ డిష్ కనిపెట్టింది నేను, కానీ నాది వేరేలాగా వస్తుంది, క్యూబ్స్ లాగా.
కొంచెం గట్టిగా ఉంటుంది. కానీ మధు చేసిన తర్వాత నాకు మధుకి ఇచ్చేసాను, ఇంకా నువ్వే చేయని చెప్పేసి. సూపర్ కూడా నా ఫేవరెట్ డిష్. లవ్ పెట్టుకుని వేస్తున్నాడు, వీడి ఫేవరెట్ కూడా. ఎందుకంటే చీజ్ ఇంట్లో ఉంటుంది చాలా ఎక్కువ మెల్ట్ మీకు పచ్చిమిరపకాయ చీజు రెండు మిక్స్ అయినప్పుడు మంచి కారం ఉండదు, పచ్చిమిరపకాయ అరోమా ఉంటుంది, చీజ్ టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సూపర్ యాజ్ యూజువల్ మధు ఎక్స్ట్రాడినరీ. ఆ సాసులు తింటే ఏంటా బాగుంటుంది, నేను టేస్ట్ చేస్తా ఒకటి. రొట్టి సాస్ టేస్టే ఉంది. నాకు నచ్చుతుంది. చీజ్ టేస్ట్ ఉందా? నీకు ఇష్టమే. ఇంకోటి వర్కౌట్స్ అయిన తర్వాత ఇంటికి వచ్చేలోపు మధు చెప్తాను, మధు వేడి పెట్టేస్తుంది. వచ్చిన వెంటనే ఫస్ట్ తింటాను, ఓ క్యారెట్ జ్యూస్ తాగుతాను, అంతే ఫినిష్ అనమాట. లాస్ట్ టైం ఏంటి అంటే మీరు వర్క్ చేసేటప్పుడు, ఇప్పుడు జిమ్స్ క్లోజ్ కదా. ఎప్పుడో అంటే లేదు రైట్. లాస్ట్ పీస్ నీకా? ఒరే సైలెంట్ మొత్తం తినేసారా నువ్వు? పేరు చెప్పాను రా తీసుకుంటావని, అందుకనే వీళ్ళకి తెలుగులో తినేస్తే ఈజీగా ఉంటుంది, లేకపోతే అస్సలు నాకు ఒకటే మిగిలింది. ఓకే, మీరు ఎంజాయ్ చేసి ఈ రెండు డిష్ మన బిగ్ బాస్ మసాలా ఆమ్లెట్, చిల్లీ చీజ్ ఆమ్లెట్, ఇది రెండు టేస్ట్ చేసి ఆగ్రా ఇంకా చెప్పలేదు, టేస్ట్ చేసి చెప్పండి, కమెంట్స్ లో పెట్టండి. నాకుతున్నావు మళ్ళీ ఇప్పుడు చేస్తారా అయితే మీరు టేస్ట్ చేసి మాకు చెప్పండి, కుదిరితే వీడియోస్ అండ్ ఫోటోస్ యాజ్ యూజువల్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.